మిథున్ రెడ్డికి జైల్లో వసతుల కల్పన పిటిషన్పై విచారణ జరిగింది. మిథున్ రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని ఆయన న్యాయవాదులు తెలిపారు. అయితే మిథున్ రెడ్డికి మంచం ఇచ్చినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. జైలు అధికారి కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. డీఎస్పీని పంపిస్తామని జైలు సూపరింటెండెంట్ కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డికి జైల్లో వసతుల కల్పన పిటిషన్పై విచారణ జరిగింది. మిథున్ రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని ఆయన న్యాయవాదులు తెలిపారు. అయితే మిథున్ రెడ్డికి మంచం ఇచ్చినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఏసీబీ కోర్టులో ఆధారపరిచిన సమయంలోనే అతనికి వసతులకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది రాజమండ్రి జైలుకి ఎలక్ట్రోడ్ వరకు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి జైలులో ఉంచాలని కూడా ఏసీబీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వేసిన వసతులకు సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రధానంగా ఇంటి నుంచి భోజనం చెప్తున్నందుకు అనుమతి ఇవ్వాలని, మెడికల్ అవసరాలకు సంబంధించి కూడా అక్కడ డాక్టర్లు కావచ్చు లేకపోతే ఇతర మెడికల్ సౌకర్యాలు కల్పించాలని కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా బ్యారెక్ జరిగింది. ప్రస్తుతం రేపు నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ సమావేశాలు ఫాలో అయ్యేందుకు టీవీ కూడా సదుపాయం కల్పించాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు. మరోవైపు ఆయన ఎంపీగా అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నేతృత్వం నేపథ్యంలో 5 రోజుల పాటు వారంలో 5 రోజులు ములాఖాత్ కల్పించే విధంగా కూడా అవకాశం ఇవ్వాలని న్యాయాధికారిని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు విచారణ జరిగిన సమయంలో ఇరు న్యాయవర్గాల మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. ఎందుకంటే కోర్టు కొన్ని వసతులు కల్పించినప్పటికీ కూడా అక్కడ జైలు అధికారులు ఆ విధంగా సదుపాయాలు కల్పించడం లేదంటూ కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయాధికారులు చూస్తారు. అయితే అదంతా అబద్ధం. నిన్నే మంచం ఏర్పాటు చేస్తామని, ఇతర సదుపాయాలకు సంబంధించి కోర్టు ఆదేశాలు ఇస్తే పాటిస్తామని కూడా న్యాయాధికారి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు వాదనకు సంబంధించి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడాలని చెప్పి కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కోర్టుకు హాజరై అక్కడ ఉన్న వస్తువులు వనరులకు సంబంధించి కూడా కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా న్యాయాధికారి ఆదేశించడంతో రేపు డిఎస్పీని పంపిస్తామని కూడా జైలు నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రేపు డిఎస్పీ వచ్చి అక్కడ ఉన్న వస్తువులకు సంబంధించి వనరులకు సంబంధించి అదేవిధంగా మిథున్ రెడ్డికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలనే అంశంపై రేపు విచారణకు హాజరై వారు పూర్తి నివేదిక రూపంలో అందజేస్తారు. దాన్ని బట్టి న్యాయాధికారి ఎంతవరకు వెసులుబాటు కల్పించాలనే అంశంపై తీర్పు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.